హార్ట్ డిజైన్లోనైతే నేను ఒక బ్లౌజ్ డిజైన్ చేసినానండి. వాళ్ళు నాకు ఒకటి స్క్రీన్ షాట్ పెట్టిండ్రు ఫోటో, ఇలానే కుట్టండి అక్క అని చెప్పేసి. అయితే దీని మధ్యలో ఇట్లా పూసలు వచ్చినాయి. పూసలు కాకుండా మాకు మొత్తం థ్రెడ్ వచ్చేటట్టు ఇట్లా హ్యాంగింగ్స్ దానికి అటాచ్ చేసేటట్టు పెట్టమని చెప్పిండ్రు. ఇక్కడ నేను ముడి వేసిన, ముడి విప్పితే ఓపెన్ ఉంటుందండి. అయితే హ్యాండ్స్ నార్మల్గానే హెవీగా వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్కి, సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి. దీంట్లో నేను 2 వీడియోస్ అయితే షేర్ చేసినానండి, షార్ట్ వీడియోస్. ఏంటంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, అంటే బాగా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ రావాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే పైపింగ్ థ్రెడ్ అయిపోయినప్పుడు, లేదంటే పైపింగ్ వేయడం మర్చిపోయినప్పుడు ఎలా వేసుకోవాలి పైపింగ్ అనేది, నార్మల్గా క్లాత్ తోటి మనకు థ్రెడ్ పైపింగ్ లాగా వచ్చేలాగా ఎలా వేసుకోవాలనేది కూడా మన ఛానల్లోనైతే 2 షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, క్లియర్గా ఉంటుందండి. బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. హ్యాంగింగ్స్ కొంచెం క్లాత్ అనేది ఉంది కాబట్టి కొంచెం ఇలానైతే పెట్టినానండి. ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదేమో టెంపుల్ నెక్ అండి. ఈ లైస్ అనేది ఎలా వేసుకోవాలనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. హ్యాండ్స్ దగ్గర చిన్నగా రాశి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చినాను. హ్యాండ్స్ దగ్గర గోల్డ్ కలర్లో లైస్ అయితే బుక్ చేసుకున్నారు కాబట్టి నేను ఈ లైస్ అయితే వేసినానండి. పైపింగ్ ఇదే కలర్లో వేస్తే సెల్ఫ్ కలర్ అయ్యి కనిపించదు అంతగా అని చెప్పేసి నేను గోల్డ్ కలర్లోనైతే ఇలా లైస్ అనేది వేయమని చెప్పిండ్రు. కానీ వాళ్ళు చెప్పింది వేరు, నేను వేసింది వేరండి. వాళ్ళు పైనుంచి పెట్టమని చెప్పారు. పైనుంచి కంటే ఇట్లా పెడితే బాగుంటుందని చెప్పేసి నేను పెట్టిన. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలా లైస్ వేయడం ఎలా అనేది తెలుసుకోవాలని అంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్ డిజైన్ బాగుందా, నేవీ బ్లూ బ్లౌజ్ డిజైన్ బాగుందా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.